తెలుగు హీరోయిన్లతో సినిమా ఇంక నేను చేయను అని చెప్పి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు మాట్లాడారు. అయితే ఆయన చాలా మంది తెలుగు హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేశారు. టాక్సీ, వాలా, ప్రేమ కథా చిత్రం ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి, రీసెంట్గా వచ్చిన బేబీ మూవీతో సహా. అయితే దేనికి తెలుగు హీరోయిన్తో మూవీ చేయడం చాలా కష్టం. వాళ్ళకన్నా తెలుగు రాని వాళ్ళ హీరోయిన్లే మేము ఎంకరేజ్ చేస్తాం, తెలుగు హీరోయిన్లు ఇంకా ఎంకరేజ్ అనేదే చెయ్యం అని చెప్పి నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు అనుకున్నాము. ఇక నుంచి అసలు తెలుగు వాళ్ళతో పని కూడా చేయను అన్నట్టు మాట్లాడారు. అయితే మరి అక్కడ ఏం జరిగిందన్నది మనకు తెలియదు, కానీ అందరూ అంతమంది చూస్తున్నప్పుడు తెలుగు హీరోయిన్ల గురించి అలా మాట్లాడుతాం. అయితే చాలా మంది ఇప్పటికే తెలుగు నుంచి హీరోయిన్లుగా రావాలి, హీరోలుగా రావాలి అని మాట్లాడుతున్నారు. ఓ పక్క నుంచి ఈయన ఇలా మాట్లాడతాం చాలా మందికి నచ్చలేదని చెప్పుకోవచ్చు. మీరు తెలుగులో సినిమాలు రిలీజ్ చేయకండి, బీహార్లోనే ఎక్కడన్నా రిలీజ్ చేయండి, మరి తెలుగులో ఎందుకు చేస్తున్నారు, తెలుగు వాళ్ళు చూస్తేనే కదా మీకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి చాలా మంది కామెంట్లు అయితే మాట్లాడటం జరిగింది. అయితే ఇది కూడా ఒకవైపు నుంచి నిజం. ఇప్పుడు అటు నుంచి వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో అది మనకి తెలియదు, కానీ ఇటు నుంచి అయితే మరి తెలుగు ఆడియన్సే కదా ఎక్కువ సినిమా చూస్తుంది, కానీ ఇప్పుడు తెలుగులోనే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు తెలుగు హీరోయిన్ల గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది అభిప్రాయపడ్డారు. అలాగే కింద కామెంట్లో వాళ్ళ బాధను వ్యక్తపరిచారు. చివరిగా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు తీసిన మూవీ బేబీ. అయితే ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. వైష్ణవి చైతన్య గారికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. చాలా మంది వైష్ణవి చైతన్య గారి గురించే మాట్లాడారు ఎస్కేఎన్ గారు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఏది నిజం ఏది అబద్ధం అయితే మనకైతే తెలియదు. ఇది మాత్రం మనం చూసింది, మనం విన్నదైతే ఇది. తెలుగు హీరోయిన్లతో వర్క్ చేయడం కన్నా తెలుగు రాని వాళ్ళతోనే వర్క్ చేయడం చాలా హ్యాపీ అని చెప్పి ఎస్కేఎన్ గారు అయితే అనటం జరిగింది.